ఎవరైనా గొడవ వస్తే ఏం చేస్తారు? మీరు చెప్పండి అమ్మా. మైక్ అవసరమా? మైక్ అవసరం లేదు. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. వేదికను అలంకరించిన పెద్దలకి, ముందున్న నా సహోదరులకి పేరు పేరున శిరస్సు వంచిన నమస్కారాలు. నేను కొంత సమయం ఎక్కువే తీసుకుంటాను, ఎందుకంటే ఈ పీడబ్ల్యూ ఫెడరేషన్ యొక్క పునాది గురించి మీకు 2 మాటలతో క్లుప్తంగా ముగిస్తాను. 7 సంవత్సరాలు మేము దీని గురించి పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్న దివ్యాంగుల యొక్క స్థితిగతులను గుర్తించి మా మధ్యలో మేము ఉందామని వచ్చి వెన్నుపోటు పొడిచి సంఘాన్ని నిరుత్సాహపరిచిన వాళ్ళు కూడా లేకపోలేదు. ఎన్నట్టు ఉండి అనుక్షణము దెబ్బతీసిన వాళ్ళు లేకపోలేదు. ధైర్యంతో వచ్చారు, మాతో పాటు నిలబడ్డారు. రాష్ట్రంలో ఒక నాయకురాలుగా నిలబెట్టి ఈరోజు 10 మందిలో మాట్లాడగలిగే ఇచ్చింది. ఇదే పీడబ్ల్యూ యొక్క ఫెడరేషన్ ఐక్యత, ఇదే లీడర్షిప్. ఒకటి గుర్తించుకోండి, 7 సంవత్సరాలు దీని గురించి ప్రణాళిక చేయబడ్డారు. 7 సంవత్సరాలు వేసిన తర్వాత రిజిస్ట్రేషన్ కోసము ముందుకెళ్ళినప్పుడు ఎన్నో 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 వస్తామన్న వాళ్ళు కూడా రిజర్వేషన్ చేసుకోలేకపోయారు. ఇలా ఎన్నో దెబ్బలు తగిలాయి. ఒకటి గుర్తించుకోండి, రాజు ఒక మాట అన్నాడు, మేము చాలా ప్రయాసపడ్డాము, అందరూ వచ్చింటే బాగుండేది. అయ్యా, గుర్తించుకోవాల్సిన విషయం ఒకటే, ఒక వేరుశనగ విత్తనం వేస్తే ఎన్ని కాయలు ఇస్తుంది? ఒక విత్తనం ఎన్ని కాయలు ఇస్తుంది? సారమైన భూమి అయితే 10, 20, 30, 50 వస్తుంది. అది గోత నిండుతుందా? నిండుతుందా? అది ఎన్నిసార్లు వేయాలా? ఆ 50 గింజలు ఎన్ని 100 గింజలు అవుతాయి. అది ఎన్నిసార్లు వేయాలా? గోత నిండాలంటే కొన్ని వేలు పడతాయి. కాబట్టి మొట్టమొదటిగా ఇదే వెంకటగిరికి మురళిని పరిచయం చేసుకొని ఇదే వెంకటగిరికి వస్తే ఎంతమంది వచ్చారయ్యా మీరు? ఎంతమంది వచ్చారు? నీ కారు వేసుకొని వస్తే అక్కడి నుంచి లీడరు మన వెనకాల ఉన్న అమ్మాయి గురమ్మ వీళ్ళందరినీ పరిచయం చేసింది అమ్మాయి నాకు. మేము వస్తే 5 మంది చిన్న బ్యానర్ పెట్టుకొని మేము మాట్లాడుకున్నాం. ఏమని? పీడబ్ల్యూ ఫెడరేషన్ యొక్క ఉద్దేశం ఇది, జిల్లాలు వేరైన తర్వాత ఈ వెంకటగిరి, గూడూరు, ఈ బాలేపల్లి, నాయుడుపేట, సూలూరుపేట ఇవన్నీ నెల్లూరు జిల్లాకు లింకప్ అయి ఉన్నాయి. వేరుపరిచిన తర్వాత తిరుపతి జిల్లాలో ఎవరిని అడగాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ కలెక్టర్ ఆఫీసు, ఎక్కడ మండల ఆఫీసు, ఎక్కడ మెయిన్ ఆఫీసులు అనేది తెలియక చాలా మంది ఇబ్బంది పడ్డారు. అయితే ఈ పీడబ్ల్యూ ఫెడరేషన్ ఎక్కడ వెళ్ళాలో అన్ని చోట్ల పయనించి ప్రతి యొక్క నియోజకవర్గంలో, మండలంలో ప్రతి ఒక్కరిని పలకరించి చాలా వరకు వారికున్న బాధ సాధనలు కూడా సాల్వ్ చేయడానికి చాలా ప్రయాసపడ్డాం. అందులో భాగంగానే మొట్టమొదటిగా కాళహస్తిలో వేశాం కమిటీ, తర్వాత వెంకటగిరిలో వేశాం, కానీ తర్వాత ఎన్నో కమిటీలు వేశాం. కానీ ఋతు మంత్రంగా బాకరాపేటలో కూడా కమిటీ చేశాం. ఆయన ఎంతో ప్రయాసపడి 100 మంది వచ్చారు అక్కడ కూడా. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, ఇక్కడ కమిటీ వేసిన తర్వాత బహిరంగ సాగు పెట్టడం ఇదే ఫస్ట్ టైం. కానీ వెరిఫికేషన్ లేకపోతే ఇంకా చాలామంది వచ్చారు, దాని గురించి బాధపడాల్సిన లేదు. ఒకటి, 7 సంవత్సరాలు ఉన్న ప్రయాసాన్ని వ్యక్తం చేయాలని ఎంతోమంది ఇంతవరకు మన మురళి చెప్పినట్లు చాలామంది ఏం చేశారంటే, మనవాడు ఎదగతా అంటే ఇంకో విధంగా దిగబెరికే రకం. కాబట్టి ఈ సంఘం వెనకాల చాలా ప్రయాసం ఉంది, దీని వెనకాల చాలా పెద్దలు ఉన్నారు. ఏమిటంటే, అది ఒక అధికారాన్ని మనం ఎదుర్కోవాలంటే సమస్యల మీద కానీ, హక్కుల మీద కానీ, మనకు రావాల్సిన ప్రతి రాయితీ మీద కానీ ఒక అవగాహన కల్పించడానికి పెద్దలు ఉన్నారు. మీ అవసరాలు ఏవైతే తీర్చగల అనుకుంటారో మీ ప్రాంతంలో ఉంటున్న ఫెడరేషన్ జిల్లా నాయకులు కావచ్చు, నియోజకవర్గ నాయకులు కావచ్చు,
మండల నాయకులు కావచ్చు, మీరు కలుసుకుంటే మీ సమస్య పరిష్కారం అవుతుంది అనేది ఈ ఐక్యత వేదిక ఈ యొక్క వెంకటగిరి నియోజక ప్రాంతంలో పెట్టడం జరిగింది. మిమ్మల్ని ఊరికే తూతు మంత్రంగా పిలిచి ఏదో డొమ్మికి మాటలు చెప్పేసి ఏదో బోధన పెట్టేసి పంపించడానికి మాత్రం మిమ్మల్ని రప్పించలేదు. మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని మీరే ఒక లీడర్గా ఎదగటానికి, మీ వెనకాల మీకు తెలియని విషయాలు తెలియపరిచి సమాజానికి ఒక ఆయుధంగా మిమ్మల్ని తయారు చేయడానికి, ఐక్యతగా ఉండాలని ఎలా ఉండాలని దానికి తెలియపరచడానికి మిమ్మల్ని అందరినీ పిలిపించడం జరిగింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమిటంటే ఇదిదాకా మా లతమ్మ చెప్పింది, జిల్లా లీడర్ సదరం సర్టిఫికెట్లలో వెరిఫికేషన్ విషయంలో కొంతమంది బాధపడడం వాస్తవమే, కానీ ప్రభుత్వం అది పెట్టడం చాలా కరెక్ట్ కాదని వాళ్ళు చెప్పేకండి. ఓకే, ఎందుకు కరెక్ట్ కాదని క్వశ్చన్ చేస్తుంది. ఎందుకు కరెక్ట్ కాదు చేయెత్తేది కాదు, ముఖ్యం చెప్పాలి. ఎందుకు కరెక్ట్ కాదు చెప్పమ్మా. అదే తల్లి, ఓకే తల్లి కూర్చో, అర్థమైంది మాట. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు రాజు గారు ఒక మాట అన్నారు, ఏమని? మేము ఎంత ప్రయాసపడ్డామో అందరూ వచ్చింటే బాగుండేదని. గుర్తుపెట్టుకోండి, సమాజాన్ని ఎదిరించేతేనే ఏదైనా మనకు దొరకతారు, చెప్పేది చెబితేనే మనకి దొరకతారు. మన కాలక్షేపం అవుతుంది అనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి వీళ్ళకందరికి ఏమున్నాయి? ఇప్పుడు ఏమిస్తున్నారు? ఏమిస్తున్నారు? మనకు కూడా ఉందా లేదా అనేది? మరి మనం ఎందుకు మన ఎదురు కొట్లాడలేకపోతున్నాము? అవగాహనలా, ఓపికలా పోలేము. మీరు పోలేకపోయినా మీ కోసం వెళ్ళే వాళ్ళు మీ ప్రాంతంలో లీడర్లుగా తయారు చేయడమే బీజేపీ యొక్క ఉద్దేశం. కానీ ప్రభుత్వము చేసే పని కరెక్ట్ అని నేను అంటున్నాను. మనము తినవలసిన నిధిని, మనము పొందవలసిన ఆ యొక్క లబ్ధిని సకలంగా పొందుకుంటున్నారు కాబట్టి అది గుర్తించి మనకు న్యాయం చేయడానికి చేస్తున్నారు. ఒక్కసారి నువ్వు వెరిఫికేషన్ చేసుకుంటే, నువ్వు నిజమైన వికలాంగురాలు పోతే నువ్వెందుకు భయపడాలి? అలా భయపడితే నీలో వికలాంగ తత్వం లేదు. ఒకటి, అయ్యా మేము వికలాంగులమే, మాకు కరెక్ట్గా వెరిఫికేషన్లో న్యాయం జరగలేదు అన్న వాళ్ళు ఫెడరేషన్కి మీరు సంప్రదించండి. ఏ సమస్యనైనా అసలు చోట తీసుకెళ్తున్నాం. మీ పెన్షన్ వచ్చే వరకు పోరాడి మీకు ఖచ్చితంగా అందించే బాధ్యత ఖచ్చితంగా ఫెడరేషన్ పోరాడుతుంది. దయవుంచి చాలా వరకు మీరు వెనుకడికి వేయడం వల్లే చాలా కోల్పోతున్నారు. ఇప్పుడు NHFDC లోన్స్ ఎంతమంది తీసుకున్నారు? మీరు చేతులు ఎత్తండి. ఎందుకు తీసుకోవాలో చెప్పండి. తెలీదు. తిరుపతి జిల్లా 710 తెలుసుకోవాలంటే ఫెడరేషన్ మీ ముందు, ఫెడరేషన్ లీడర్లు మీ ముందున్నారు. లోన్లే కాదు, మీకు రావాల్సినవి వెహికల్స్ కావచ్చు, మీకు పర్సనల్ సబ్సిడీ లోన్లు కావచ్చు, ఏవైనా మీరు లబ్ధి పొందాలంటే ఫెడరేషన్కి మీరు కలవాలి. ఆ రోజు 5 మంది కలిశారు. ఈరోజు ఎంతమంది ఉన్నారు? ఇంచుమించు 150 ఉన్నారు. కారణం ఏంటి? ఒకటి గుర్తించుకోండి, లీడర్ అనే వాడికి ఏముందని తెలుస్తాం. మొట్టమొదటిగా దేనికైనా సిద్ధపడే మనసు ఉండాలి. దేనికైనా ఎదిరించగలిగిన మనసు ఉండాలి. అన్నిటికన్నా రాయేసేవాడిని, ప్రేమించేవాడిని, ప్రేమించిన వాడిని అందరినీ వెనక పెట్టుకోబోయే తత్వం ఉండాలి. అన్నిటికన్నా ఎవరైతే నీ మీద శత్రుత్వం కూడా వాళ్ళు ప్రేమించి వారిని కూడా నువ్వు క్షమించి తీసుకోపోగలిగే సామర్థ్యత నీలో ఉంటే నేను లీడర్గా నిలబడతావు. కానీ లీడర్గా నేను కూడా లీడర్ని. ప్రోగ్రాం జరిగింది, ప్రోగ్రాంలో నన్ను ఏం చేయలేదో
స్టేజ్ మీద పెళ్ళలేదు, నన్ను సన్మానించలేదు, నన్ను ఇంకా గొప్పగా చూడలేదు. ఇది కాదు లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్. నేను కూడా ఆడే కూర్చుంటాను. లీడర్ అనే వారికి ఏముండాలి? అన్ని వాటిల్లో బాధ్యత ఉండాలి. నీకు ఏ పదవులైతే ఇచ్చారో ఆ స్త్రీ ఏం చేయాలా? స్త్రీలు పట్ల కానీ పురుషులు పట్ల కానీ నీకు ఇచ్చిన ఆ పదవిని న్యాయం చేయాలి. అది లీడర్షిప్ అనేది. ప్రతి ఒక్కరు లీడర్ అని చెప్తే లీడర్ కాదు. లీడర్కి ఉండే క్వాలిటీస్ అన్నిటినీ ఓర్పుతో తీసుకొని వెళ్ళేవాడే లీడర్. ముఖ్యంగా చివరిగా 2 మాటలు చెప్తాను. ఏమిటంటే చాలామంది ప్రాంతంలో మాకు తెలియపరిచిన మాట అంటే రాత్రి విన్నా. ఎందుకంటే వెరిఫికేషన్ జరిగేటప్పుడు చాలా ప్రాంతాల్లో భయపడతారు డాక్టర్. మరి ఈ ప్రాంతంలో ఎందుకు అంత భయం లేకపోయిందో నాకు అర్థం కాదు. వాస్తవాలు మనమే కదా ఉన్నామంటే నిజాలు ఒప్పుకోవాలి. ఎంతమంది లంచం ఇచ్చారు చెప్పండి? సర్టిఫికెట్కు లంచాలు ఇచ్చారు అక్కడ చెప్పారు. నాకు చేతులు ఎత్తండి. మిమ్మల్ని ఎత్తికి చెప్పము. అక్కడ మన వాళ్ళు మన సముఖంలో ఒప్పుకుంటే మన వారికి న్యాయం జరిగేలాగా మా వంతుగా మీ పేర్లు లేకుండా మేము ప్రయత్నిస్తాం. ఎంతమంది ఎత్తండి ప్లీజ్, రిక్వెస్ట్. రాత్రి చెప్పారు, 10 మంది చెప్పారు నాకు. ఒక ఆయన ఎత్తున్నాడు, మాధవ్ ఒక్కడే ఎత్తున్నాడు. నిజం చెప్పండి, ఇచ్చిన వాళ్ళు కూడా చెయ్యలేదు. నాకు తెలుసు ఇది చాలా దారుణం. ఇది మనలో ఉంటున్న అసమర్థత అంటే ఇదే. నేను చెప్తే నా పేరు ఎత్తి అధికారికి చెప్తే నా పెన్షన్ ఆడ ఎగిరిపోతుందో, నా పెన్షన్ ఎక్కడ రాకపోతుందంటే నువ్వు ఇలా ఉన్నంత వరకు ఖచ్చితంగా జరగవలసిన అన్యాయాలన్నీ నీకు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే వచ్చినా రాకపోయినా నాకు ఖచ్చితంగా ఈ ఫెడరేషన్ ఉంది, నాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారు, నాకు జరిగిస్తారు అనే నమ్మకం నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు చెప్పుకుంటావు. మిమ్మల్ని ఫోటో తీసి వాళ్ళ అధికారులు చూపించమని చెప్పాను కదా, మీ గురించి చెప్పమన్నాను కదా. ఒక్కొక్కరు 5,000, 2,000, 3,000, 20,000 ఇంత డిమాండ్ చేశారంట. ఈ వెంకటగిరి ప్రాంతంలోని తిరుపతిలో వెళ్ళాలి. కాబట్టి దయ ఉంచి అలాంటి అన్యాయాలకు, అలాంటి వాటికి మీరు బానిసలు అవ్వద్దండి. అలాంటి లంచాలకు అవకాశాలు ఇవ్వద్దండి. ఎందుకంటే మన హక్కు ఇది. వికలాంగత్వాన్ని ప్రభుత్వం గుర్తించి మనకు పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత వారి మీద ఉంది. అంటే మన ఇండియాలో నెంబర్ 1 స్థానం ఏదంటే ఆంధ్రాని. పెన్షన్లు ఎక్కువ ఎక్కడ ఇస్తున్నారు తెలుసా మీకు? ఆంధ్రాలోనే. అది మనం చేసుకునే పుణ్యము, అదృష్టం. కాబట్టి ఈ అదృష్టాన్ని పోగొట్టుకున్నారు చాలామంది ఉన్నారు. లంచాలతో కొడుతున్నారంటే తప్పు చేయొద్దండి. చివరిగా 2 మాటలు ఏంటంటే, మరి ఈ పీడబ్ల్యూ ఫెడరేషన్ తరఫున వెంకటగిరిలో మురళి తరఫున ఏర్పాటు చేయబడ్డప్పుడు మురళి వీళ్ళందరినీ గైడ్ చేసి వీళ్ళందరినీ ఒక కమిటీకి ఏర్పాటు చేయడానికి ఎంత ప్రయాసపడ్డాడో నాకు తెలుసు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడుకున్నామంటే వాళ్ళ ప్రయాసం వెనకాల, వారి యొక్క ఐక్యత వాళ్ళ వెనకాల చాలా భారం ఉంది. ఈరోజు కూడా ఈ ఐక్యత సభకు వాళ్ళ కమిటీ ఎంతమంది ఉన్నారు అంతమంది వారి వంతుగా కృషి చేసి ఈరోజు మనం అందరినీ తీసేసారు. అలాగే మండలంలో మీరు కూడా కమిటీలు వేయబడి మన ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలకు, అక్రమాలకు మనం ఏం చేయాలి? వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారో మనం కూడా అదే విధంగా తీసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే వీడియోని ఎందుకు వ్యాప్తించింది? మన వాళ్ళకి ఎందుకు అన్యాయాలు జరుగుతాయి? చట్ట అవగాహన లేదు. 2016 చట్టం గురించి అవగాహన లేదు. వికలాంగునికి అన్యాయం జరుగుతుంది, స్టేషన్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ కొట్టింది తిట్టింది ఏదో ఒక సెక్షన్ పెట్టి ఏదో కేసు బుక్ చేస్తారు. అసలు వికలాంగుని కేసు బుక్ చేయాలంటే 92 ఏంది సబ్ క్లాస్, ఏంది సబ్ క్లాస్, ఏంది తెలుసు, ఏంది సెక్షన్ పెట్టించాలి. అది పెట్టే వరకు ఒప్పుకోకుండా ఫైట్ చేయాలి. ఒకవేళ నేను ఎవడన్నా బూతులు తిట్టాడా అంగవైకల్యాన్ని ఎత్తి దానికి తగిన పనిష్మెంట్ ఉంది. ఇప్పుడు 92A సెక్షన్ మేము పెడతాము. మన పీడబ్ల్యూ ఫెడరేషన్ మీరు వెనుదూనలుగా ఉంటారా? ఏమంటే మన ప్రజల తరఫున నేను మిమ్మల్ని అడుగుతాను, లాస్ట్ వారికి ఉన్నారా? లాస్ట్ వారికి 92A వికలాంగుల్ని కించపరిచి మొండి కుంటి గుడ్డి ఏదైనా మనం
మన భాషల్లో చెప్పిన వాళ్ళకి లేదా మన మీద మన ఆస్తులు కానీ మన వస్తువులు కానీ దాడి చేసిన వాళ్ళకి సెక్షన్ 92A ప్రకారంగా వాళ్ళకి 6 నెలలు 3 నెలలు శిక్ష పడుతుంది. మనం ధైర్యంగా మేము ఉన్నామని చాలామంది ఎన్జిఓస్ కానీ సంఘ నాయకులు చెప్తున్నారు, కానీ మనం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చే వారికి దగ్గరున్నారు. మిగతా వాడు పడి చచ్చిపోతున్నాడు. అందువల్ల పీడబ్ల్యూ ఫెడరేషన్ ఈరోజు నేను వెంకటగిరి నియోజకవర్గంలో మిమ్మల్ని అడిగేది, రాష్ట్ర కమిటీ నాయకులు మిమ్మల్ని, మన వెంకటగిరి సభ్యులుగా మిమ్మల్ని నేను అడుగుతున్నాను. మేము ముందుంటాము, మీరు మా వెనకాల ఉంటారా? లాస్ట్ వారికి మీరు హామీ ఇస్తే ఈరోజు మేమందరూ సంతోషపడతాం. ఫెడరేషన్తో మేము ఉంటాము. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. ఉద్యోగంగా రావాలి. ఎంతో సభ్యతగా అట్ట మొహం మళ్ళించుకొని ఇట్ట మొహం మళ్ళించుకొని చెప్పకూడదు. నేను స్ట్రైట్ అందరిలాగా కాదు, ఎవరి ముఖం ఎలా ఉందో చూసి చెప్తాను. నేను అందరిలాగా డైలాగ్ చెప్పేసి పెట్టేసాను. నేను మీరందరూ ఉత్సాహపరచాలా, మీరందరూ మాత్రం ఎలా ఉండాలో అలా ఉంటేనే సాటిస్ఫాక్షన్ ఈ ప్రోగ్రామ్కి. అన్నిటినీ చేసుకున్న తర్వాత ఏ డేటు ఏ టైం ఇస్తారో ఆ టైంకి ముందుగానే మీరు హాస్పిటల్కి దర్శిస్తే అక్కడ మళ్ళీ ఓపీ తీసుకోవాలి. ఎందుకు ఓపీ తీసుకోవాలంటే అక్కడ కూడా నువ్వు అటెండ్ అయినట్టుగా ఓపీలో ఆన్లైన్లో నువ్వు ఎక్కాలి. అర్థమవుతుందమ్మా మీకు? అర్థమవుతుందా? ఆన్లైన్లో మళ్ళీ మిమ్మల్ని ఎంటర్ చేయడానికి మీరు జిరాక్స్ కాపీ వాళ్ళు తీసుకొని ఫైల్ ఫిలప్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే డాక్టర్లు సీరియల్ ప్రకారంగా పిలిచి మిమ్మల్ని వెరిఫికేషన్ చేస్తారు. పోలియో అయితే వయసు ఎక్కువ అవుతే పరిస్థితిని బట్టి వేస్తారు. మిషన్లు ఏం బెటర్ డాక్టర్ల యొక్క కొన్ని ఇచ్చింటారు పాయింట్స్, ఆ పాయింట్స్ బట్టి వాళ్ళు టిక్ చేసి పర్సెంటేజ్ పక్కన ఇచ్చేస్తారు. యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఈ యొక్క ప్లేట్లు పెట్టి ఆపరేషన్ చేసింటారు కదా, వాళ్ళకి సక్సెస్ అయిపోయింది అనుకో, వాళ్ళు బాగా నడుస్తున్నారు అనుకో, వాళ్ళ పెన్షన్ ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తారు. లేదు వాళ్ళు ఇంకో బలహీనంగా ఉన్నారనుకో, వాళ్ళ పెన్షన్ కంపల్సరీగా శాంక్షన్ చేస్తారు. అంతే. ఏవి కట్ అయినా వికలాంగులే, కన్ను లేకపోయినా వికలాంగులే. కానీ పెద్ద సమస్య ఏంటంటే మన వాళ్ళకి వికలాంగత్వం ఉండి నరాల బలహీనత వాళ్ళు బాగా నడుస్తూ ఉండాలి అనేసి కూడా చాలామందికి ఏలేదంటారు. ఖచ్చితంగా మీకు ఇవ్వకపోతే మీ ప్రాంతంలో ఉన్న పీడబ్ల్యూ లీడర్ని మీరు కలిసి మీ సమస్యలు వాళ్ళ చేతికి విన్నవించండి. మేము దాని విషయంలో ఇక్కడ కాదు, అధిష్టానానికి వెళ్ళి ఈ పేర్లు ఈ యొక్క ప్రూఫ్స్ మేము అక్కడ అందజేస్తాము. అందజేసిన తర్వాత తిరిగి మీ యొక్క పెన్షన్ మీకు వచ్చే విధంగా పీడబ్ల్యూ ఖచ్చితంగా పోరాడుతుంది.